దేవుడు కొంతమందితో మాట్లాడుతున్నాడు ఈ మాట. యు ఆర్ సో బిజీ ఇన్ హెల్పింగ్ సమ్ పీపుల్ బట్ యు ఆర్ నాట్ స్పెండింగ్ యువర్ టైమ్ విత్ గాడ్. నువ్వు ప్రజలకు మేలు చేయడంలో చాలా 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 సమయాన్ని వెచ్చిస్తున్నావు, కానీ దేవునికి మాత్రం ఈ సమయాన్ని ఇవ్వలేకపోతున్నావు. ఫ్లైట్లు ఎక్కిన అలమో ఎవరైనా ఉంటే ఫ్లైట్ ఎక్కగానే కొన్ని రకాలైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కొన్ని ఏమో వీడియోలు ప్లే చేసేస్తారు, స్క్రీన్స్ ఉంటే. కొన్ని ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, వాళ్ళు చెబుతూ ఉంటారు. అందులో ఆక్సిజన్ మాస్క్ గురించి మాట్లాడుతూ, ఎప్పుడైనా క్యాబిన్ ప్రెషర్ సరిగ్గా లేకపోతే ఆక్సిజన్ మాస్క్లు డ్రాప్ అవుతాయి. ఆ డ్రాప్ అయిన తర్వాత వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? మొదట మీరు పెట్టుకోండి, ఆ తర్వాత ఇతరులకు ఏం చేయండి, హెల్ప్ చేయండి అని. ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఒక ఆధ్యాత్మిక పాట గుర్తొస్తుంది. ఏంటంటే, మొదట మనం ఏం చేయాలి చెప్పండి? భక్తిలో సరిగ్గా ఉండాలా, దేవునితో సరిగా ఉండాలా, దేవుని మార్గంలో సరిగా ఉండాలి. ఆ తర్వాత ఏం చేయాలా? నువ్వు మాస్క్ పెట్టుకోకుండా వాళ్ళకి వీళ్ళకి హెల్ప్ చేసేటప్పటికి ఈ లోపల క్యాబిన్ ప్రెషర్లో బాగా తీవ్రమైన చేంజెస్ వచ్చి నువ్వు పోయావు అనుకో, పరిస్థితి ఎలా ఉంది? అందరూ బతుకుతారు, నువ్వు పోయినట్టు. ఈ లోకంలో అన్నిటికన్నా అందరికన్నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించడం, దేవుని ప్రేమించడమే. ఆ తర్వాత మనుషుల్ని ప్రేమించాడు. నిన్ను వల్లని పొరుగు అని ప్రేమించి అన్నది రెండవ ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని ఎప్పుడు కూడా మొదటి స్థానంలో పెట్టేసి దేవుణ్ణి మాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దు.